తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, కొన్ని ఏంజల్స్ చాలా సిగ్నిఫికెంట్ రోల్ ని ప్లే చేస్తాయి ఇఫ్ అట్ ఆల్ మనం ఇన్వైట్ చేస్తే అని మీరు పలుమార్లు చెప్పి ఉంటారు. నితిక చాలా బ్యూటిఫుల్ నేమ్. నితిక గురించి చెప్పండి అక్క, ఒక్కసారి వినాలి అని అనుకుంటున్నాను. తప్పకుండా చెప్తాను పద్మిని. అయితే ఇక్కడ నితికాని మనం ఏంజల్ అన్నమాట. ఏంజల్ కాదా? ఏంజల్ కాదు, స్పిరిట్. స్పిరిట్ అనేసరికి జనాలందరికీ భయం నాకే వేసేస్తుంది. స్పిరిట్ కొన్ని మంచి స్పిరిట్స్ కూడా ఉంటాయి పద్మిని. అయితే కొన్ని కొన్ని రూపాంతరం చెందవన్నమాట. అంటే ఒక ఆత్మగా ఉండిపోతూ అవి శరీరంలోకి అలా వెళ్ళిపోతే ఏంజల్స్ ఆర్ డిఫరెంట్, దేవతలు డిఫరెంట్. మళ్ళీ వాళ్ళకి ఒక రూపం అనేది ఆ డిఫరెన్స్ వేరు. స్పిరిట్ అంటే ఏంటి అని అంటే చాలా మంచి ఎనర్జీస్ ఉంటాయి, అలాగే కొన్ని బ్యాడ్ స్పిరిట్స్ కూడా ఉంటాయి. ఈ స్పిరిట్ ఏంటంటే ఎనర్జీ, మనీ అబండెన్స్ కి యూజ్ చేసే ఎనర్జీ అన్నమాట స్పిరిట్. అట్లా అంటే మరి స్పిరిచువల్ అనడానికి కూడా నువ్వు భయపడాలి. ఆధ్యాత్మికత అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? స్పిరిచువల్ గా అంటారు. అంటే ఏంటి? స్పిరిచువల్. కరెక్ట్ అక్క, స్పిరిట్ తోనే స్టార్ట్ అయింది కదా. మరి అంటే ఏంటి అని అంటే ఒక రకమైన ఎంతూజియాజం అన్నమాట. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఎంతూజియాజం టు గో టు ద డెస్టినీ ఆఫ్ ద గాడ్. టు అంటే పయనించాలి భగవంతుడి అండదండల్లో, ఆయన దారిలో పయనించాలి అనే ఉత్సాహం అన్నమాట. దట్స్ స్పిరిట్ అంట, అన్నా కాదు? సో ఈ మనీకి సంబంధించిన ఫుల్ ఎనర్జీ అంతా కూడా ఈ నితికాలో ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. హౌ ద థింగ్స్ అంటే ఎట్లా వెళ్తుంది నితికాదు అంటే, ఆవిడకి చాలా ఇష్టం అంట అబండెన్స్ ఎవరికైనా ఇవ్వాలి అంటే, అలాగే సమృద్ధిగా. అలాగే ఎవరికన్నా చెప్తే కూడా చాలా ఇష్టం అంట. నువ్వు స్పిరిట్ నితికాని అడుగు, డబ్బు కావాలి అని చెప్పి నేను చెప్తే ఆవిడకి చాలా ఇష్టం అంట. నీ గురించి నేను నలుగురికి చెప్తానమ్మా, నాకు ఈ పని అయ్యేటట్టు చూడు డబ్బు విషయము అని అంటే తప్పకుండా పని చేస్తాను. అర్థమైంది? సో ఆ నితికాని మనం ఎట్లా ప్లే చేయాలి అని అంటే, ఒకటి నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, నితిక మ్యాజిక్ బిగిన్ నౌ. దట్ గివ్స్ అ వెరీ గుడ్ రిజల్ట్ అన్నమాట. చాలా బాగా రిజల్ట్ మనీకి సంబంధించి. అలాగే మీరు ఇందాక చెప్పాను కదా, నలుగురికి చెప్తానని దండం పెట్టుకోవాలి. నితిక మ్యాజిక్ బిగిన్ నౌ అనేది దండం పెట్టుకోవాలి. అలాగే ఇటాలియన్ స్విచ్ వర్డ్ కి కూడా చాలా ఫేమస్ ఉన్నాయి స్విచ్ వర్డ్స్. అందులో ఏంటంటే లిరాష్ తాసా వేఫావే నితిక. లిరాష్ తాసా వేఫావే నితిక. లిరాష్ తాసా వేఫావే నితిక చాలా బాగా పనిచేస్తుంది ఈ స్విచ్ వర్డ్ కూడా. అయితే మీకు ఇది వరకు ఎప్పుడు ఎవరు చెప్పని నితిక ప్రేయర్ గురించి కూడా ఇప్పుడు నేను చెప్తాను అబెండెన్స్ కోసం ఈ వీడియోలోనే. అంతకన్నా ముందు ఇక బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, ఇది మనది కాదు, మనం రెడీ అయిందేమో సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యాము, చెప్పేమో వెస్ట్రన్ కి చెప్తున్నాం. క్వైట్ కాంట్రడిక్షన్ ఇక్కడే ఉంది. హౌ డు యు అడ్రెస్ ఇట్? ఏం చెప్తారు? భగవంతుణ్ణి పూజించడానికి, ఆయన గురించి తలుచుకోవడానికి ఈ భాష మాత్రమే అనడానికి ఏం లేదు. ఏ భాషలో అయినా సరే భగవంతుడిని పూజించవచ్చు. మరి భగవంతుడు కాదు కదా, మన భగవంతుడు కాదు కదా. దూతలు పక్కన జయ విజయులు ఉంటారు, వాళ్ళ దేవుళ్ళ. వెంకటేశ్వర స్వామి దగ్గర జయ విజయులు ఉంటారు, వాళ్ళ దేవుళ్ళు ఏం కాదు కదా. అవునా కదా? అమ్మవారి దగ్గర పోతురాజు ఉంటాడు, దేవుడేం కాదు కదా. అలానే స్పిరిట్స్, ఏంజల్స్ కూడా దేవతలు, ఎలిమెంట్స్. మనకు బాగా తెలిసింది 5 ఎలిమెంట్స్, వాటికి సంబంధించిన దేవతలు. మనకి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు, ఏంటి, మనం ఎట్లా ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్కసారి మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇవాళ అనిపించింది నాకు, నేను ఇంకా అసలు ఫ్రెష్ అప్ కూడా కాలేదు, నెలకొకసారి తిరుపతి వెళ్ళాలి, నెలకోసారి మెట్లెక్కి వెళ్ళాలి ఆయన దగ్గరికి అని అనిపించింది. మరి అప్పుడు స్నానం కూడా చేయలేదు. అదేంటని అనుకున్నా. పవిత్రత అనేది మనసులో ఉండాలి, శారీరకంగా కాదు. ముందు ఆయన దగ్గర ఆయన గురించి ఇవాళ ఇలా మనం చేద్దాం, ఇంత బాగా రెడీ అవుతున్నాం అన్నప్పుడే మనసు అనేది అంత బాగా రెడీ అవుతుంది ఇవాళ అని మనసు చాలా సంతోషపడి దిశానిర్దేశం చేసింది, స్ఫురణకు తీసుకొచ్చని అనుకుంటా నేను. అర్థమైందా? సో భగవంతుడి విషయంలో నువ్వు ఎప్పుడు ఎలా, ఏ భాషతో, ఎక్కడ అనేది ఏమాత్రం ఆలోచించద్దు. ఎలా అయినా సరే చేయొచ్చు. మరి మనది మనం చెప్పుకున్నాం చూడు, మనది ప్రవోక్ చేయటం చూస్తే మనది కాదు.
బాబానే ఎన్ని మాటలు అంటున్నారో వింటున్నాం కదా. మనది కాదు. చుడిదార్ మీద చున్నీలు చుట్టుకోవడం మనది కాదు. చుడిదార్ మీద ఒక చీర ఇట్లా వేసుకొని, పట్టు చీర ఇట్లా వేసుకొని నేతన్నలకి నేను సపోర్ట్ చేస్తున్నానన్నము మనది కాదు. అవును. అవునా కాదా? అవును. ఏది మనది కాదు. అవును. ఏది మనది కాదు. మనది యూట్యూబ్. ఏది? మనది ఏమిటి చెప్పు? యూట్యూబ్ మనదా? మన ఇండియన్స్ దా కాదు కదా. ఎక్కడి నుంచో భగవంతుడు అనేది మొత్తం అంటే ఇంకా నాకేమనిపిస్తుంది తెలుసా, వసుదైక కుటుంబం చేయాలి అని చెప్పి ఈ ఎనర్జీని మొత్తం అంటే ఎక్కడైతే మనకి మొబైల్స్ ఉన్నాయో టెక్నాలజీని అంతా కూడా వసుదైక కుటుంబం చేయాలని నిర్ణయించుకున్నాడేమో. లేకపోతే ఎక్కడో కాంబోడియాలో దాన్ని ఏమంటారు శివలింగం ఉందని చెప్పి ఎలా తెలుస్తుంది? ఎక్కడో చెరువు ఎండిపోతే అక్కడ శ్రీచక్రం ఉందండి ఇసుకలు అని చెప్పి మనకి ఎట్లా తెలుస్తుంది? మరి అక్కడ నీది కాదు, ఆ ప్లేస్ నీది కాదు. ఆ ఫోటో శ్రీచక్రం నీకు కనపడుతుంది, నువ్వు దండం పెట్టుకుంటావా లేదా? పెట్టుకుంటా. ఎక్కడో నువ్వు రేపు ఎప్పుడన్నా నువ్వు ఈ మాటలు మాట్లాడే వాళ్ళే యుఎస్ కు వెళ్ళారనుకో, అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారా వెళ్ళరా? మనది కాదు, మన పిచ్చిబగ్గులో ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్దాం అంటే అబ్బో మనది కాదు, మనం కట్టలేదు, మన దేవుడు అక్కడ తిరుపతిలో ఉన్నాడు, మేము తిరుపతిలో ఉంటామని వెళ్ళరు కదా. అవన్నీ వద్దండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ మనసుకి మీకండి అప్పు ఉంది. ఎగ్జాక్ట్లీ, మీది కష్టం. మీకండి ఆర్థిక ఇది ఉంది, అది తీర్చుకోండి మీరు ముందు. ఒకటి గుర్తు పెట్టుకోండి, స్పిరిట్ నితికాకు కూడా బొట్టు పెట్టేసండి, తప్పేం లేదు. పెట్టండి, అందంగా ఉంటుంది. ఇంకా మన సాంప్రదాయంలో మనం ఎలా చేసుకోవాలి అనేది గుర్తు పెట్టుకోవాలి. నాకు ఒక్కొక్కసారి ఇండో వెస్ట్రన్ వేర్ అని వేస్తుంటారు, భలే సంతోషం అనిపిస్తుంది. పిల్లలకి అది వేస్తే ఎథ్నిక్ వేర్ అని చెప్పి ప్రశాంతంగా ఉంటారు, ఏదో గుచ్చుకుంటోంది చేస్తోంది అన్నట్టుగా కాకుండా అలాగే మనం ఎథ్నిక్ వేర్ వేసుకున్నట్టుగా కూడా ఉంటాం. కాబట్టి మనది కాదు అని అనుకోకండి, ఓకేనా? సో ఇటలీకి ఇట్లా చెప్పే వాళ్ళందరూ కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళ సమస్యలన్నీ తీర్చేయాలి ఫస్ట్. వాసుదేవానంద సరస్వతి స్వామి వారు ముస్లిమ్స్ వస్తే మనది కాదు అనలేదు, వాళ్ళ కల్మాలు చెప్పి ఇలా పూజించండి, మీకు ఖురాన్ లో ఈ కల్మా ఉందని చెప్పి పంపించారు. టెంబే స్వామి. అలాగే పరమాచారి గారు క్రిస్టియన్స్ నుంచి హక్కును చేర్చుకున్నారు, అలాగే ముస్లిమ్స్ ని హక్కును చేర్చుకున్నారు. మీకు ఇంకేం కావాలి? మనది కాదు అనడానికి ఏది లేదు, అంత మనదే. అసలు వాళ్ళని ఎందుకు ద్వేషించాలి మనం? ఏమిటి దానివల్ల? గాలే మంది కాదు, భగవంతుడు ఇచ్చింది, వేల్చకండి అని చెప్పండి. అసలు వాళ్ళని ముస్లిమ్స్ ఇప్పుడు ఈ గాలి ఉందనుకోండి, మొత్తం సర్వాంతర్యామి కదా, ఎక్కడి నుంచి ఎట్లా జనరేట్ అవుతోంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎవరికి తెలుసు? ఆ కంట్రీ నుంచి వచ్చింది, ఏ రిలీజియన్స్ వాళ్ళు ఊపిరి పీల్చి వదిలేశారు, మరి మీరు పీల్చకండి. సింపుల్ కదా. సో అట్లాంటివి ఏం పెట్టుకోకండి. ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి, భగవంతుడు అనే వాళ్ళకి ఎప్పుడైతే బ్యారియర్స్ పెడతారు, భగవంతుడు అనే ఆయనకి నో యు ఆర్ నాట్ ఎంటర్డ్ ఇన్ దిస్ రేంజ్ అని చెప్పి పెడతారో, పులైనా సరే టెరిటరీని ఉపయోగించుకుంటుంది. ఆ టైం దానికి వచ్చేటప్పటికి హైనాలకి ఆహారం అవుతుంది. దాని టైం అంతా అయిపోయిన తర్వాత ముసలిది అయిపోతుంది, కూర్చుంటుంది, లేవలేదు. చంపేస్తాయా? హైనాలు వచ్చి వెనక నుంచి పీక్కు తింటూ ఉంటాయి అనుకుంటున్నారు మీరు. కాబట్టి అట్లా ఎప్పుడు కూడా బ్యారియర్ గానీ టెరిటరీస్ గానీ మనం నిర్మించుకోకూడదు భగవంతుడి విషయంలో అనేది గుర్తు పెట్టుకోండి. మీకు మనసుకి నచ్చింది చెయ్యండి, అలా అని రిలీజియన్ మారిపోమని ఎవరు చెప్పారు, కన్న తల్లిని మార్చమని ఎవ్వరూ చెప్పరు. ఓకేనా? కరెక్ట్, రైట్. ఇవి అయితే వాళ్ళ ఎవ్వరు చెప్పండి ఎప్పుడు వినండి చెప్తారన్నారు కదా, ఇదే నితిక గురించి చెప్తాను తప్పకుండా. స్పిరిట్ నితిక, ఓపెన్ ద గేట్స్ ఆఫ్ అబండెన్స్, మనీ ఫ్లోస్ టు మీ, ఐ వెల్కమ్ ఫైనాన్షియల్ మిరకిల్స్ నౌ, థ్యాంక్ యూ. మీరు చూడండి, మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తాను. స్పిరిట్ నితిక, ఓపెన్ ద గేట్స్ ఆఫ్ అబండెన్స్, మనీ ఫ్లోస్ టు మీ, ఐ వెల్కమ్ ఫైనాన్షియల్ మిరకిల్స్ నౌ, థ్యాంక్ యూ. ఎంత బాగా పనిచేస్తుంది అని అంటే నితికాది, ఒకళ్ళు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాకు ఇట్లా డబ్బులు కావాలమ్మా, పిల్ల పెళ్ళి ఉంది అని చెప్తే నితికాకి ప్రేయర్ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అమౌంట్ వాళ్ళకి అందింది. కరెక్ట్గా ఇంకొక 1 వీక్లో పెళ్ళనగా ఆ అబ్బాయి గురించి విషయాలు తెలిసి ఆ పెళ్ళి ఆగిపోయింది. మనీ సర్దుబాటు చేయడం కాదు, ఆ మనీని సక్రమంగా ఖర్చు పెట్టే విధంగా కూడా చూస్తుంది నితిక. నాకు అప్పుడు అర్థమైంది. అబ్బాయి ఏదో వేరే ఆల్కహాల్కి కానివ్వండి, ఇంకా ఎక్కువగా వేరే వాటికి అలవాటు పడ్డాడు, హోస్ట్లో ఉండడు రాత్రి అయితే అని చెప్పి అర్థమైంది. వీళ్ళకి తెలిసి ఆ మ్యారేజ్ ఆగిపోయింది.
అసలు చూడండి, డబ్బు అందిందమ్మా కానీ ఏంటో అర్థం కాలేదంటే, ఎందుకమ్మా ఆ డబ్బుతో పిల్లల జీవితం ఇది చేయకుండా మంచే జరిగింది కదా, మళ్ళీ మంచి సంబంధం చూడండి దొరుకుతుందని చెప్పడం జరిగింది అనమాట. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో మీకు అందిన డబ్బు సరిగ్గా సక్రమమైన రూపంలో ఖర్చు పెట్టే విధంగా కూడా స్పిరిట్ నితిక హెల్ప్ చేస్తుంది. మీరు చేయవలసిందల్లా మీకు డబ్బు వచ్చిన తర్వాత నలుగురికి ఆవిడ గురించి చెప్పడం అనమాట. ఇది ఎలా ప్రేయర్ ఎప్పుడెప్పుడు చేయాలి, ఎలా చేయాలి ఒకసారి చెప్పండి. మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ మీకు కుదిరినప్పుడల్లా అనుకోండి, మీకు డబ్బు అందేదాకా అనుకోండి, తప్పకుండా అందుతుంది. ఎన్నిసార్లు? ఒక్కసారి ఒక్కసారి చాలు. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా నితిక హెల్ప్ తో ఆర్థిక పరమైన ఇబ్బందులు తాళలేకపోతున్నాం అని చెప్పేవాళ్ళు ఉంటూనే ఉంటారు పాప. సమస్యలు తీరాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, అందుకని పరిపరి విధాలుగా పరిపరి మార్గాలలో ఏముంది మార్గం అని చెప్పడానికి అడగడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను, మీరు చెప్తూ ఉంటారు. సో హెల్ప్ తీసుకోండి, సమస్యల నుంచి బయటపడండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.